గాయపడ్డ సింహం. అందుట్లో ఎన్ని సింహాలున్నాయి? ఎన్ని గాయాలయినియి? చాలా కష్టపడి ఇక్కడ రకరకాల ప్రయత్నాలు చేసి, ఇక్కడ ఎలా లైఫ్‌లో అడ్జస్ట్ అవ్వాలో తెలియనటువంటి పరిస్థితి. ఎవరి పద్ధతుల్లో వాళ్ళు గాయపడ్డ సింహాలే. ఈ సింహాలన్నీ ఒక చోటకి చేరతాయి. సినిమాలో ట్రంప్ నటించడమే కీలకం. పగ తీర్చుకోవటానికి ఒక పెద్ద మనిషిని అప్రోచ్ అవుతారు. అనేక సినిమాల తాలూకా స్పూఫ్లు వాడేశారు సినిమా నిండా. ఐడియా బాగానే ఉంది కానీ దాన్ని ఇంకొక పద్ధతిలో డీల్ చేసుంటే డెఫినెట్గా బాగుండేది. సింహం గాయపడిందా లేదా అనేది పక్కన పెట్టేస్తే ప్రేక్షకుల్ని కొద్ది మేరకైనా గాయపరిచారు. భరద్వాజ్ గారు, గాయపడ్డ సింహం. అందుట్లో ఎన్ని సింహాలున్నాయి? ఎన్ని గాయాలయినియి? అంటే ముగ్గురు ఉన్నట్టున్నారు కదా హీరోలు? అవును. తరుణ్ భాస్కర్ ఒక హీరో, అలాగే శ్రీ విష్ణు ఒక హీరో, జేడి చక్రవర్తి, తరుణ్ జేడి భాస్కర్. చక్రవర్తి ఒక ప్రత్యేక పాత్ర. జేడి చక్రవర్తి ప్రత్యేక పాత్రకి ప్రత్యేక వెళ్ళిపోయిందా? పాత్ర. ఇప్పుడు ఇద్దరు హీరోలు జేడి చక్రవర్తి, తరుణ్ భాస్కర్ అని బయట ప్రొజెక్ట్ చేసి ప్రచారం జరిగింది శ్రీ విష్ణు గెస్ట్ అనుకున్నారు. కానీ శ్రీ విష్ణు కూడా ఒక సింహమే. శ్రీ విష్ణు కూడా ఒక గాయపడ్డ సింహమే ఈ సినిమాలో. ట్రంప్ గారిని ఎంతవరకు వాడారు? ట్రంప్ గారు కనిపించారా సింహాలు? ఉన్నాడు కదా, సినిమా మొత్తం నటించాడు కదా. సినిమాలో ట్రంప్ నటించడమే కీలకం. అవునా? ఓకే ఓకే. ట్రంప్ బాడీగార్డ్స్ అందరూ అద్భుతంగా నటించారు. మేబీ అది ఇక్కడే హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్లోనే ఎక్కడో తీసుంటారు. ట్రంప్ గారు స్టూడియోకి వచ్చి సహకరించాడు వాళ్ళకి. ఆయన సహకారం అందించాడు అన్ని విధాలుగా. అంటే మనకి తెలుసు, ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత రావటానికి ముందు ఎన్నికల్లోనే ఆయన ఒక మాట చెప్పాడు. నేటివ్ అమెరికన్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయటమే నా ప్రోగ్రామ్ అని చెప్పాడు ఆయన. అందులో భాగంగానే ఉపాధి అవకాశాలన్నీ స్థానికులకే ప్రాధాన్యత అనే యాంగిల్లో వీసాల మీద కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాడు. అలాగే అక్కడికి వెళ్ళిన చాలామందిని వెనక్కి విమానాలు ఎక్కించి పంపించేసినటువంటి సందర్భం కూడా చూసాం మనం. అలాగే అవుట్సోర్సింగ్ మీద కూడా ఒక రకంగా ఉక్కుపాదం పెట్టారు కానీ వాళ్ళకి డీప్ స్టేట్ నుంచి వచ్చిన ప్రెజర్తో కొంచెం దాన్ని సడల్. ఇప్పుడు హైటెక్ సిటీలో చాలా కంపెనీలు ఉన్నాయి, లేకపోతే ఇక్కడ కూడా క్రైసిస్ మొదలవ్వాల్సింది. అదేలేండి. అయితే మొదటి స్టెప్లో అక్కడి నుంచి రిటర్న్ చేసినటువంటి బ్యాచ్ వాళ్ళ తాలూకా బాధలు, వాళ్ళ తాలూకా కష్టాలు, వాళ్ళ మనసులో ఉండేటువంటి ఆగ్రహాలు ఏదో ఊహించి చాలా కష్టపడి ఇక్కడ రకరకాల ప్రయత్నాలు చేసి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ అయ్యి ఇక్కడ ఎలా లైఫ్లో అడ్జస్ట్ అవ్వాలో తెలియనటువంటి పరిస్థితి. ఈ లోపల క్రియేట్ అయ్యేటువంటి ఫాల్స్ వాల్యూస్, వీటి ఆధారంగా ఒక క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నాడు. సెంట్రల్ ఐడియాని డిజైన్ చేసుకుని ఆ ప్రయాణంలో ఈ పగ తీర్చుకోవటానికి ఎవరో ఒకళ్ళని అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి ఒక పెద్ద మనిషిని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యేసరికి అతను ఆల్రెడీ ఇంకో కష్టంలో ఉంటాడు. అది ఒక గాయపడ్డ సింహం. శ్రీ విష్ణుని అప్రోచ్ అవుతారు. ఈ పగ తీర్చేటువంటి మహానుభావుడు అతనే అని. అతను ఆల్రెడీ పీకల్లోతు కష్టాల్లో ఉంటాడు. అతనికి లోకల్గా ఉండేటువంటి, అంటే కుటుంబ కథా చిత్రాల్లో ఉండేటువంటి కష్టాలన్నీ ఉంటాయి. ఈ ఏరియాలో విపరీతంగా స్పూఫ్లు నింపారు. అక్కడి నుంచి అంటే తరుణ్ భాస్కర్ క్యారెక్టర్లోను అలాగే శ్రీ విష్ణు క్యారెక్టర్లోను స్పూఫ్ కామెడీని పండించే ప్రయత్నం చేశారు. రకరకాల పోకిరి దగ్గర నుంచి మొదలు పెడితే అనేక సినిమాలు, కేజీఎఫ్ దాకా అనేక సినిమాల తాలూకా స్పూఫ్లు వాడేశారు సినిమా నిండా. వాడేయటం ద్వారా ఎంటర్టైన్మెంట్ జనరేట్ చేయాలనేది డైరెక్టర్ శ్రీనివాస్ గారి ఆలోచన. మరి అది వర్కౌట్ అయిందా? అది బాగానే నడిపాడు కానీ సినిమా అలా వెళ్ళిపోతూ ఉంటుంది, అలా ట్రావెల్ అయిపోతుంది కానీ ఏం చూసాం అనేది ఆడియన్స్కి ఒక గ్రిప్పింగ్గా లేదు. అది ప్రాబ్లం. మెయిన్ లైన్లోనే ఇబ్బంది అంటే అది కామెడీ అనుకుంటే కామెడీ, కానీ కామెడీగా అనిపించదు. అంటే రొటీన్గా వెళ్ళిపోతాయి సీన్లన్నీ కూడా. తెలిసిన లైనప్ మనం ఇంతకుముందు ఈ తరహా కామెడీలు చాలా చూసాం. దాంతో
క్యారెక్టరైజేషను, డీటెయిల్స్ వర్కౌట్ చేయటం మీద సినిమాని నిలబెట్టాలి అనే ఐడియా కూడా ఉంది వాళ్ళకి. ఓకే. ఈ ఐడియాతో జేడీ చక్రవర్తి క్యారెక్టర్ని కొంచెం రూటెడ్గా డిజైన్ చేద్దామని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా అతను ఒక లాజిస్టిక్ కంపెనీ, ఆ కంపెనీ దాని తాలూకా కష్టాలు అవి పడుతూ అతనికి ఒక మాఫియా బ్యాక్డ్రాప్ ఉంటుంది. ఆ బ్యాక్డ్రాప్ వలన అతను భరిస్తున్నటువంటి కష్టాలు, సైకలాజికల్ ఇబ్బందులు, ఇవన్నిటినీ కలిపి ఒక ట్రాక్ తయారు చేశారు ఆ క్యారెక్టర్కి. ఇలా ప్రతి క్యారెక్టర్కి ఒక సపరేట్ ట్రాక్ ఉంది. ఈ సపరేట్ ట్రాక్లో ముగ్గురు గాయపడ్డ సింహాలే, అందరూ ఎవరి పద్ధతుల్లో వాళ్ళు గాయపడ్డ సింహాలే. ఈ సింహాలన్నీ ఒక చోటకు చేరుతాయి. ఈ చేర్చేటువంటి ఎలిమెంట్ పగ, అది ట్రంప్ మీద పగ. ఆ ట్రంప్ మీద పగ అనేటువంటి ఒక సెంట్రల్ ఐడియా చుట్టూ ఈ క్యారెక్టర్లు చేరుతాయి. ఒకదానికొకటి లింకప్ అనేది క్యారెక్టర్కి లింక్ చేశాడు. కొంత బాగానే డిజైన్ చేసుకున్నారు కానీ తెర మీద అంత హిల్లేరియస్గా అనిపించలేదు. అది రకరకాల ప్రయత్నాలు చేశారు. అన్ని రకాల కామెడీలో ఉన్న అన్ని జానర్స్ టచ్ చేశారు వీళ్ళు. స్పూఫ్ కామెడీ దగ్గర నుంచి మొదలు పెడితే డార్క్ కామెడీ దాకా అన్ని రకాల కామెడీ జానర్స్లోనూ సన్నివేశాలని నడిపించే ప్రయత్నం చేశారు. కానీ ఇది నిలబడేటువంటి, అంటే ఆడియన్స్ని నిలబెట్టేటువంటి కంటెంట్ కాదు. ఓకే. దాంతో ప్రతిదీ అర్థమైపోతూ ఉంటుంది, ఏదో నడుస్తోంది పాసాన్ అన్నట్టుగా ఉంటుంది. కొన్ని సీన్స్లో వాళ్ళు కామెడీ జనరేట్ చేయటం కోసం ఏదో కష్టపడుతున్నారు అని కూడా అనిపిస్తుంది. అలా అనిపించకూడదు. ఈ మధ్యకాలంలో ఈ తరహా జానర్లో రకరకాల కథలు వస్తున్నాయి. ఒక ప్రాపర్ సెంట్రల్ ఐడియాని వీళ్ళు తీసుకున్న ఐడియా కూడా బాగానే ఉంది కానీ దాన్ని ఇంకొక పద్ధతిలో డీల్ చేసుంటే డెఫినెట్గా బాగుండేది. ఈ పగ అనేటువంటి యాంగిల్లోకి తీసుకెళ్ళి దాన్ని కన్ఫ్యూజ్ చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న సెంట్రల్ ఐడియా మంచిదే. ఆ సెంట్రల్ ఐడియాని ఈ పగ అనేటువంటి కాన్సెప్ట్లోకి తీసుకెళ్ళి దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేదు. జనాలకి ఆ పెయిన్ ఏంటనేది క్యారీ కాలేదు. నిజానికి ఇలా వెనక్కి వచ్చిన వాళ్ళ తాలూకా కష్టాలు, అంటే అది వాళ్ళు సీరియస్ మోడ్లో కష్ట నష్టాలు ఎమోషన్స్ అనలేదు కదా. వాళ్ళు కామెడీ సినిమా అన్నారు, కనీసం కామెడీ కామెడీగానే చూపించవచ్చు అవి కూడా. అంటే ఫాల్స్ వాల్యూస్ అలా ఎమర్జ్ అవుతున్నాయి జీవితాల్లో అనేది ప్రతి క్యారెక్టర్ నుంచి అద్భుతమైన కామెడీ నడపచ్చు. కానీ ఒక క్యారెక్టర్ మీద కేంద్రీకరణ అయిపోయింది. తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ మీద కేంద్రీకరించి అక్కడి నుంచి మిగిలిన క్యారెక్టర్లోకి వెళ్ళాడు డైరెక్టర్ గారు. ఓకే. ఇలా డిజైన్ చేసుకుంటూ వెళ్ళటం వలన ఏం జరిగిందంటే చెప్పాల్సిన విషయం మీద కేంద్రీకరణ తగ్గింది. దాన్ని రూటెడ్గా చెప్పలేకపోయారు. రూటెడ్గా చెప్పలేదు, ఏదో నడుస్తోంది అనేటువంటి ఫీలింగ్. రెండోది, వచ్చిన ప్రతి ఎలిమెంటు ఆడియన్స్కి తెలుసు. స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ ఏం లేదు. మధ్యలో పోలీసు విభాగం ఏదో జరిగిపోతోంది, ఒక బీభత్సమైన ఇంటర్నేషనల్ క్రైమ్ ఏదో జరిగిపోతోంది అని డిపార్ట్మెంట్ మొత్తం కేంద్రీకరించటము. ఈ మధ్యలోనే ఒక రెండు లవ్ ట్రాక్లు అలా నడిచిపోయింది. ఫరియా అబ్దుల్లా కూడా ఉంది సినిమాలో. అదొక జానర్. మానసా చౌదరి అదొక జానర్, అదొక లవ్ ట్రాక్. ఇలా అన్ని అంశాలని కలిపి మనం సినిమా చేయాలని అనుకున్నారు. స్కీమింగ్ బాగానే ఉంది. కాకపోతే ఈ స్కీమింగ్ని ప్రాపర్గా ఎంగేజింగ్గా నడపటంలోనూ, అలాగే జనాలకి ఏం జరుగుతుందో అర్థం కాకుండా వెళ్ళిపోవాలి. ఓకే. అది జరగల. అది తెలిసిపోతూనే ఉంటుంది, ఏం జరగబోతోందో అర్థమైపోతూనే ఉంటుంది. క్లైమాక్స్ ఏమిటో క్లారిటీ ఉంటుంది ఆడియన్స్కి. ఇలాంటి తరహా సినిమాలు మనం చూస్తున్నాం ఆల్రెడీ. అందుకని ఇది ప్రాపర్గా రిజిస్టర్ కాలేదు ఆడియన్స్కి. ఓకే. చెప్పదలుచుకున్న సెంట్రల్ ఐడియా ఓకే, ఏంటి ఈ క్యారెక్టరు ఇలా బిహేవ్ చేస్తుంది, బిహేవియర్లో నుంచి కామెడీ పుట్టించే ప్రయత్నాలు కూడా జరిగినాయి. అది కూడా ఆల్రెడీ సంగీతం శ్రీనివాసరావు గారు, కమల్ హాసన్ వాడేసినటువంటి తరహా. అందుకని మైకేల్ మదన్ కామరాజు ఇలాంటి చాలా సినిమాల్లో వాడారు ఇవన్నీ. అవన్నీ చూసేసి ఇప్పుడు ఈ సినిమా చూడటం వలన ఇదేదో రొటీన్గా నడిచిపోతుంది సినిమా అనేటువంటి అనుభూతి. ఓకే. అలాగే ఈ జనరేషన్కి కనెక్ట్ చేసేటువంటి కంటెంట్తో నడిపారా అంటే అది కూడా ప్రాబ్లమే. ఇష్యూ ఈ జనరేషన్దే. దాన్ని ఇంకొంచెం రూటెడ్గా వెళ్ళాలి.
ఇంకొంచెం రూటెడ్గా వెళ్ళాలి, దాని మీద డీటెయిల్స్ వర్కౌట్ చేయాలి. అలా చేసుంటే డెఫినెట్గా ఇది మంచి సినిమా అయ్యేది. ఓకే. ఇప్పుడు దీనికి సీక్వెల్ ఉంటుందనేటువంటి ఒక హామీ కూడా ఇచ్చారు. ఇచ్చి తిరగబడ్డ సింహం అన్నారు దాన్ని. ఆ తిరగబడ్డ సింహం ఏమిటి అనేది శ్రీ విష్ణుతో చూడాలి మీరని చెప్పి ఒక లీడ్ ఇచ్చి వదిలారు. వదిలారు. శ్రీ విష్ణు క్యారెక్టర్కి ఒక టార్గెట్ ఉంటుంది ఈ సినిమాలో. ఆ టార్గెట్ వైపు వెళ్లకుండా ఇంట్లో కండిషన్స్ అతన్ని డీవియేట్ చేస్తూ ఉంటాయి. ఆ డీవియేషన్స్లోకి వెడుతున్నట్టుగానే కనిపిస్తాడు, కానీ తన గోల్ వైపు వెడుతూ ఉంటాడు. ఆ ప్రయాణం ఎలా జరిగింది, అతను ఎలా సక్సెస్ అయ్యాడు, తన గోల్ ఎలా అచీవ్ అయ్యాడు అనేది ఇంకొక టాపిక్ అది. అంటే 2 జానర్లు. ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిపోయి జీవితాన్ని సుఖమయం చేసుకోవాలనేటువంటి యూత్ ఒకటి ఉంది. అలా కాదు, ఇక్కడే ఉండి ఇక్కడే జీవితాన్ని సుఖవంతంగా నడుపుకోవాలి అనేటువంటి యూత్ ఉంది. అవును. ఈ 2 సెక్షన్స్ గురించి మాట్లాడాలనుకున్నారు వాళ్ళు. ఓకే. సెంట్రల్ ఐడియా అది. అది ప్రాపర్గా రిజిస్టర్ కాల. ఓకే. వాళ్ళ ఐడియా బాగుంది, స్టోరీ అనుకున్న పద్ధతి బాగుంది. ఈ మధ్యలో వాటిని ప్రాపర్గా సింక్ చేయలేకపోయారు. అందుకని ప్రేక్షకులకి కన్ఫ్యూజన్ మిగిలింది. ఓకే. అందుకని సినిమా ప్రయోజనాత్మకమైన ఆలోచనే కానీ ఫలితం దక్కని పరిస్థితిలో అలా అయిపోయింది సినిమా. ఓకే. ఆడియన్స్ ఏదో మేరకు గాయపడే పరిస్థితి. ఓకే. అంటే అక్కడ సింహం గాయపడిందా లేదా అనేది పక్కన పెట్టేస్తే ప్రేక్షకుల్ని కొద్ది మేరకైనా గాయపరిచారు.